మా అమ్మకు నేను రాస్తున్న ప్రేమలేఖ. వెల్కమ్ బ్యాక్ టు డే 6 ఆఫ్ అవర్ కన్సిస్టెన్సీ గేమ్. మన పేజ్ని మీరు ఇప్పుడే చూస్తుంటే మా పేరెంట్స్ వాళ్ళు 3 months హాలిడేస్కి ఐర్లాండ్ వచ్చారు నాతో ఉండటానికి. ఆ మెమొరీస్ నాకు ఏవేవి గుర్తొచ్చినాయి అవన్నీ షేర్ చేసుకోవడానికి ఒక ప్రేమలేఖలాగా మా అమ్మకు రాస్తున్నాను. అదే మన ఈ వీడియో. నాకు బాగా గుర్తు మమ్మీ, నేను 9th క్లాస్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయకుండా బయటకు వచ్చేసాను అనమాట. ఆ సెకండ్ టైం చదవడానికి కారణమైన నువ్వు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యే నేను, అలాంటి వాడిని నన్ను మార్చి నేను చదవగలనని చెప్పి 9th క్లాస్ నా చేత మళ్ళీ చదివించి నాకు నువ్వు ఆ రోజు ఇచ్చిన బలం నాకు ఇప్పటికీ ఉపయోగపడుతుంది మమ్మీ. నేను ఇప్పటికీ కొత్తగా ఏది ట్రై చేయాలన్నా దాని వెనక ఖచ్చితంగా నీ సపోర్టే ఉంటుంది మమ్మీ. లేకపోతే నేను ఒక్క అడుగు కూడా ఇప్పటికీ ముందుకు వెళ్ళాను. నువ్వు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఈ కంటెంట్ క్రియేషన్ అయినా ఏదైనా నేను ముందుకు వెళ్ళాను మమ్మీ. దీనికి నేను ఖచ్చితంగా నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందుకే నేను ఈ ప్రేమలేఖ రాస్తున్నాను. నేను నిజంగా ఈ 2021లో ఐర్లాండ్కి వచ్చినప్పుడు కూడా ఏడవలేదు మమ్మీ. ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ ఈ 3 months నీతో స్పెండ్ చేసిన టైం నేనేం మిస్ అయ్యానో గుర్తు చేసింది. ఎన్నో మెమరీస్ ఇలా సెల్ఫ్లెస్గా ఇలా లవ్ చేస్తారనేది కూడా నేను మర్చిపోయాను అనమాట. నువ్వు వచ్చి నాతో మాట్లాడినప్పుడు కానీ, నా మీద ప్రేమ చూపించినప్పుడు కానీ అప్పుడు అర్థమైంది సెల్ఫ్లెస్గా కూడా ప్రేమ అంటే ఇంతే ఉంటుందేమో అని. నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను మమ్మీ నువ్వు ఇచ్చిన ఈ 3 months మెమరీస్. నిజం చెప్పాలంటే నేను మనస్ఫూర్తిగా ఏడ్చి కూడా చాలా రోజులైంది. కేవలం నువ్వు ఎయిర్పోర్ట్లో నువ్వు వెళ్ళేటప్పుడే ఏడ్చాను. అది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది, నేను ఏడవటం ఏంటి అని. కానీ నిజంగా నువ్వు ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను మమ్మీ. నిజంగా ఈ ప్రేమను నేను చాలా మిస్ అయ్యాను. మేబీ నేను రోజు నీతో ఇండియాలో ఉంటే నాకు అర్థం కాకపోవచ్చు. మేబీ ఇంత దూరం వచ్చి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మమ్మీ, లవ్ అంటే ఏంటో, సెల్ఫ్లెస్ లవ్ అంటే ఎలా ఉంటుందో. నువ్వు నాకు కొన్నేళ్ల క్రితం చెప్పావు మమ్మీ, నువ్వు నన్ను ఎలా చూడాలనుకుంటున్నావో. నేను ఖచ్చితంగా అదే పనిలో ఉన్నాను. నేను రీసెంట్గా కూడా నీకు గుర్తు చేశాను నువ్వేం చెప్పావో నాకు. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయమ్మా, కానీ టైం చాలదు. ఇట్లు ప్రేమతో నీకు ఈ ప్రేమలేఖ అందిస్తున్న నీ విక్కీ.